ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకు కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ అప్లోడ్ అనే దాని దగ్గర క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లోడ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పేసి అన్నారు. అయితే మనం ఓపెన్ చేస్తే అక్కడ చాలా సర్టిఫికేట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 10th క్లాస్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇంటరు, తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏమని అంటే మాకు ఓడీ లేదు అని అడుగుతున్నారు. ఓడీ లేకపోయినా నష్టం లేదండి. ఓడీ లేకపోయినా మనకి ఏ ప్రాబ్లం లేదు. మన దగ్గర మార్క్ లిస్టులో ఉన్న అప్లోడ్ చేయొచ్చు, ప్రొవిజనల్ ఉన్న అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ప్రొవిజనల్ మార్క్ లిస్టులు ఉంటే దాన్ని ఒక పీడిఎఫ్ ఫామ్లో చేసేసి అప్లోడ్ చేసేయండి, నో ప్రాబ్లం. పీడిఎఫ్లోకి మార్చేసి దాన్ని ఒకే ఫైల్గా మార్చేసి అప్లోడ్ చేసేయండి. ఇకపోతే 10th, ఇంటరు, డిగ్రీ వీటితో పాటు డిఎడ్ డైట్ చేసిన వాళ్ళు డిఎడ్ సర్టిఫికేటు, అలాగే బీఈడి వాళ్ళు బీఈడి సర్టిఫికేటు కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. వీటితో పాటు ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేటు, రిజర్వేషన్ కావాలనుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. క్యాస్ట్తో పాటు ఇంకొకటి స్టడీ సర్టిఫికేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టడీ సర్టిఫికేట్ అవసరం లేదు అంటున్నారు. స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. 7 years స్టడీ నీకు ఎక్కడ ఉంటే, ఏ డిస్టిక్లో ఉంటే అదే నీ నేటివ్ డిస్టిక్. గుర్తుపెట్టుకోండి, మన నేటివ్ డిస్టిక్ని డిసైడ్ చేసేది స్టడీ సర్టిఫికేటే. ఎక్కడైతే 7 years మీరు కంటిన్యూగా వర్క్ చదువుతారో అదే మీ యొక్క నేటివ్ డిస్టిక్ అవుద్ది. నేటివ్ డిస్టిక్ కావాలంటే స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ. కాబట్టి స్టడీ సర్టిఫికేట్ 1 to 10th తీసుకోండి. లేని పక్షంలో కనీసం 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్నా తీసుకోండి. 4th to 10th కంపల్సరీగా ఉండాలి. లేదా 1 to 10th ఉంటే హ్యాపీ, లేదంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, 10th, ఇంటరు, డిగ్రీ, బీఈడి లేదా డిఎడ్ మీరు ఏ క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తున్నారో, ఎస్జిటి అయితే కంపల్సరీ డిఈడి, అలాగే బీఈడి వాళ్ళు బీఈడి సర్టిఫికేట్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఇంకొకటి లాంగ్వేజెస్ వాళ్ళకి పీజీ కంపల్సరీగా అడుగుతాడు. బీఎడ్లో పీజీ సర్టిఫికేట్ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ మీదే స్పెషల్ బీఈడి, స్పెషల్ ఇంగ్లీష్ లేదనుకోండి, డిగ్రీలో కంపల్సరీ వాళ్ళకి పీజీ అవసరం. పీజీ ఎంఏ ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, పీజీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అది దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఇవి మెయిన్ సర్టిఫికేట్స్. ఇక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇగోండి సదరం సర్టిఫికేట్ అడుగుతున్నారు. సదరం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, దాని దగ్గర పెట్టుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కేమో బోనఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ఈ సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలి కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.